అరే నువ్వెవడు వాడేవాడు ఎక్కడి ఇస్తా అనుకో. ఇప్పుడు అనిల్ అనేటోడు ఎవడో మీకు సంబంధం లేదు. నువ్వెవడు ఫస్ట్? సరే మంచి మేము బీసీలం, మీ అందరం బీసీలం అన్నమాట. నేను ఎవరినంటే ఒకనాడు మీరు అందరూ ఛాయ పదలు అడుక్కుంటున్నప్పుడు మేము అందరం ప్రజల తరఫున ఛాయ పదలు కొట్టిన వాళ్ళం. నేను మీరు అడుగుతున్నారు ప్రశ్న, మీరు అడుగుతున్నారు ప్రశ్న మీరు ఎవరని. నువ్వు కూడా అంటున్నావు కదా, నిన్ను ఇవాళ ఎమ్మెల్సీ చేసింది మేమే, నాలాంటోలే. నాలాంటోలే అవునా ఎక్కిరిస్తున్నావు కదా, నీకు సంబంధం లేదని తెలుస్తున్నావు కదా. నాకు సంబంధం ఉన్న రోజు చెప్పే చేస్తా. మంచిది మంచిది, నేను కూడా చెప్పే చేస్తా, అదే చెప్తున్నా, నేను కూడా చెప్పే చేస్తాను అందుకే. రైట్. అరే పటేలా జూమ్ చేసుకోరా, ఆవిడు ఎంత దుర్మార్గం వారి పటేలా, దమ్ము లేదురా పటేలా, ఫోన్ కొట్టిస్తున్నావు, రాతడీలు ఏందిరా, ఎంత దాపుతున్నావురా, ఎంత దాపుతున్నావు ఆ కొడుకులకు, నాకు డౌట్ అయ్యా. మావాడు తాపుతున్నారు అందరికి. మల్లేషా తాపి మాపడి గట్టిగా తాపి ఫోన్ కొట్టిస్తే భయపడతావురా, అది మహేష్ గాడ్సి అన్నటోడు. తెలియదారా నా సంగతి. ఇగో జూమ్ చేయి, ఏం ఫోన్ రా ఈ ఫోన్లో, మల్లేషా ఏం ఫోన్లు ఈ ఫోన్లు, దేనికి రా ఈ ఫోన్లో, దమ్ముంటే రారా, రమ్మనే చెప్తున్నా కదరా, నువ్వు దమ్ముంటే మునగానే ఏం ఫోన్లు ఈ కొడుకుల ఫోన్లు, నోటికి ఆకారం లకారం వస్తే నేను భయపడతానా, నీకంటే కంపెనోరు రా నాది, నీకంటే ఇంక 100 రెట్లు కంపెనోరు నాది, నన్ను బూతులతో తీస్తే భయపడతాను రా, ఎన్ని ప్రయత్నాలు రా మళ్ళీ. ఓ ఈ కొడుకులు బ్లాక్ చేసిన చూడరా, ఓపెన్ చేయి. అర్ధరాత్రిలు 12 గంటలకు, 12 గంటల కారా, 12 గంటలకు ఫోన్లా, ఏం ఫోన్లు ఈ కొడుకులై, ఏం ఫోన్లు, ఏం కథ, ఎందుకు ఈ ఫోన్లు, ఏం బిక్తారు, నా బొచ్చు బిక్తారా, నేను చెప్తున్నా కదా నా బొచ్చు కూడా వికలేరని. దమ్ముంటే మల్లేషా నువ్వు మాట్లాడరా, నువ్వు మొగ పుట్టుక పుడితే మహేష్ గాడ్సే అనే టోన్ గురించి నువ్వు ఒక్క సెకండ్ నువ్వు మాట్లాడితే నిన్ను ఉత్స కారినాక ఉంటుంది లెక్క. గీ రండ కొడుకులతో ఫోన్లు కొట్టిస్తే నేను పట్టించుకుంటానా, ఇప్పుడు నువ్వు నన్ను పట్టించుకుంటే నటిస్తావు, నేను కూడా వాళ్ళు పట్టించుకుంటే నటిస్తా, నాకేం పనిరా, గా లుచ్చగాళ్ళందరికీ ఫోన్లు ఎత్తి సమాధానం చెప్తాను నేను, నా దాంట్లో ఉల్లిగడ్డ పొట్టు కదాలు దొంగనా కొడుక, ఎడమకాలు చెప్పిడిచి కొడతా. ఇప్పుడు మా 4 ఫోటోలు చూపుతా కదా, మంచి ఫోటోలు చూపుతా మీకు. వాస్తవానికి మా మలేష గారు ముద్దు ఉంటాడు. ఇప్పుడు నేను మనం ఏం చేసినావా, సాయపది అడక్క తిండా అన్న, అంతేనా ఇంకేమన్నా అన్నా, నేను తప్పు చెప్పినానా, బాబా 10 రూపాయలు ఏదో బాబా మేము ఛాయ్ పీతే బాబా అని చెప్పేసి 2019లో మనందరూ అడక తిడు, నిజమా కాదా, ఇది మంచి ఫోటో పట్టుకొచ్చిన, ఇక మీది చెప్తే ఇడు వింటలేడు. మల్లేషు ఫోన్లు కొట్టిస్తా ఉన్న కొద్ది ఇంకా పెరుగుతుందిరా కంటెంట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది, తగ్గదు. ఎందుకంటే మహేష్ గాడ్స్ అనేటోడు వెనకంగా ఎవరిని చూసుకొని పని చేయడు, నా జీల దమ్ముంటేనే చేస్తా పని. నువ్వు ఇంకోతో ఫోన్ కొట్టించావు. ఇగో ఇప్పుడు నేను లైవ్లోనే ఫోన్ చేస్తాను మా మల్లిగానికి, ఇప్పుడు మా మల్లిగానికి లైవ్లోనే ఫోన్ చేస్తా, నాకు గురువు కదా, ఇగో నా గురువు నేను ఫోన్ చేస్తాను, మా గురువు మాపడిలు ఫోన్ కొడతాడు, మా గురువు లైవ్ పోవాలి, నేను బాధితున్నామంటే మా గురువు బాధితులను పట్టుకొస్తారు కదా. ఇగో ఇప్పుడు పర్సనల్ నెంబర్ ఇది, బ్లాక్ చేసిన అప్పుడే, సౌట పెద్ద సౌట, జూమ్ చేయి, పెద్ద సౌట, నా గురువు అనే ఉందా, ఏముంది, రింగ్ అవుతుందా, కాలింగ్ అని పోతుంది. ఇగో ఇంకో నెంబర్ చెప్తా, బీసీలదే రాజ్యాధికారం అంటే ఇటువంటి లత్కోరు పనులు చేస్తే రాజ్యాధికారం వస్తుంది. ఇంకోటి ఆవిరి ఇంకో నెంబర్ ఉంది, ఇంకో నెంబర్ చేస్తా, ఇదైనా ఎత్తలేదు, రింగ్ అవుతుంది, ఎత్తలేడు, ఎత్తాలి. ఇప్పుడు మీరు చీకట్లో తాగి ఫోన్ చేస్తారా, నేను లైవ్లో మంచి పొద్దుగాల మబ్బులో ఫోన్ చేస్తాను, ఇప్పుడు ఎత్తొచ్చు కదరా, ఇప్పుడు రాత్రి మాడితే ఇప్పుడు పొద్దుగాల మాడదాం, మళ్ళీగా వానితో వింతో ఎందుకురా, నీతోనే మాడతారా, నువ్వు మొగోరువే కదరా, ఎత్తు, నువ్వే ఎత్తు,
ఈరోజు చూస్తాగా వీడియో, రేపు ఎత్తు, రేపు మళ్ళీ చేస్తా ఫోను. రేపు మళ్ళీ ఎత్తు, అడుగుతా ప్రశ్న, నీకంటే పాటగా అడుగుతా. నేను అడుగుతా అప్పుడు నా పేరేందని, నా పేరేందో చెప్పురా దమ్ముంటే నీ నోట్లోకి వెళ్ళి. బాగున్నదా ఈ ఫోటోలో? వాడు ఫోన్ ఎత్తాడు, సౌట పెద్ద సౌట వీడు. ఇప్పుడు ఆ కుట్రలతో ఫోన్ చేయించినవరా, ఇదిరా నేను పెట్టింది, బరాబరు పెడతా. రేపు వచ్చి ఇదే ఫోటో పెడతా, నువ్వు నా ఫోన్ ఎత్తినాక పెడతారే. మళ్ళీగా ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా, నా ఫోన్ ఎత్తి నాకు సమాధానం చెప్పిందాక నీకు సిప్ప ఫోటోనే పెడతాను. నీ ముఖం సిప్పే నువ్వు. నేను వేసాం కదా 20 రూపాయలు, ఇంకో 20 రూపాయలు బిచ్చం వేస్తా కొడుకరై, బిచ్చం వేస్తా నీకు సిప్ప చేతులు వేసి. ఇట్లా అంగిలాగా జరిగింది కొడుకు. ఇప్పుడు అంగిలా ఇట్లా, ఇప్పుడు నేను చెప్పిన నా చేయి చాలా పొడి ఎక్కువ ఉంది, పొడి ఎక్కువ ఉంటుంది అని చెప్పిన, పోటు మంచిగా పోతాను. నన్ను ఎంత ఎక్కువ గెలికితే అంత ఎక్కువ వస్తాయి, తగ్గవు రే. నీకంటే ఎక్కువ తీటుంది నాకు. నేను చెప్పినగా ఈ ఫోటో బాగా ముద్దుగుందా, ఇది రావాలి, ఇది వస్తే బాగుంటుంది. చాలా ముద్దుగుంది, నాకు మస్తు నచ్చింది. మల్లేశా, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేస్తే యావత్ తెలంగాణ ప్రజల ముందల నేను బరివత్తలు నిలబెడతారు రే, బరివత్తల మామూలు కాదు. దమ్ములే లుచ్చనా కొడుక, కొజ్జనా కొడుక, రండనా కొడుక, ఎవడరా నాకు రాత్రి ఫోన్ చేసేది? నువ్వు చేయరాదురా, నువ్వు జానివాకర్ మందావు, తీసుకురా, ఇద్దరం కలిసి కూర్చొని తాగుదాం, తాగకుండా మాట్లాడదాం. ఏంద్రా ఏదంటే కూడా నీతో వెనకపోను. తిన్నా తాగినా తన్నుకున్నా, ఫోన్లు చేసుకున్నా, లొలి పెట్టుకున్నా, వీడియోలు చేసుకున్నా, కంటెంట్ కొట్టినా, ఏం కొట్టినా నీ దాంట్లో 1% ఎక్కువనే ఉంటాను. ఎందుకంటే గురువుని మించిన శిష్యుని నేను. నువ్వు మగ పుట్టుక పుడితే, నువ్వు మగవను అయితే ఈ కొడుకులు నాకు సంబంధం లేదని చెప్పు. ఇప్పుడు నాకు ఫోన్ చేసిన కొడుకులు, ఇది నీ బతుకరే, లుచ్చ కొడుక, ఇది నీ బతుకు, ఇదే నీ బతుకు, నాకు తెలిసిన బతుకిది. ఈడు తీసుకొస్తా మళ్ళీ నిన్ను ఇట్లా ఛాయ పక్కన పెట్టుకొని 10 రూపాయల ఛాయ అడకది కొడుకరే. ఏం పెట్టినా దయచేసి నాకు టీ కోసం కొంచెం సాయం చేయండి. అడక తింటున్న బిచ్చపు నా కొడుకు మల్లేశ గారు, ఛాయ పైసలు బిచ్చపు నా కొడుకు, రండ నా కొడుకు, లుచ్చ నా కొడుకు, లోఫర్ నా కొడుకు, ఫాల్తు నా కొడుకు. నేను గా రండలతో మాడతాను ఫోన్, గా లుచ్చలతోనే, వాళ్ళ బూతులో నేను భయపడతాను. నేను తిడితే లోకం మొత్తం చూస్తారా, లోకం మొత్తం తిడుతుంది. వాడు తిడితే నన్ను నాకేమో ఉంటారా, నా తెలియంటి కూడా ఉంటుంది. నా ఫోన్ ఎత్తురా, నువ్వు మగోని అయితే ఎత్తు, చూద్దాం నీ సంగతి ఏందో నా సంగతి ఏందో. ఇగో మళ్ళీ చేస్తాను, మళ్ళీ చేస్తా, చెప్పు సమాధానం లోకానికి. మహేష్ గాడిసే బీసీ బిడ్డ, నీకు సపోర్ట్ చేస్తున్నా, నా శిష్యుడేను, నీ సపోర్ట్ చేసి అనరా నువ్వు మగోని అయితే. హలో తిరుమారు మల్లన్న గారండి మాట్లాడేది? నేనే మాట్లాడుతున్నా. ఎవరు నా మాట్లాడు? పేరు మహేష్ గాడ్స్ అండి, మీ అభిమాన్ని. చెప్పండి. అయితే రాత్రిలు నేను మీ లెక్కన వార్తలు చదువుతామంట, మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని వార్తలు చదువుతున్నా. నేను బీసీనే, యాదవ్ పుట్టుక పుట్టినా నేను. ఓకే. అయితే మీ పేరు చెప్పి, తీర్మార్ మల్లన్న పేరు చెప్పి రెగ్యులర్గా రాత్రి 12 గంటలకు తాగి నాకు ఫోన్ చేస్తారు. ఆ వ్యక్తులు మీకు సంబంధించిన వాళ్ళ కాదా అని కనుక్కుందామని ఫోన్ చేసిన. ఎవరు వాళ్ళు? ఇగో మీకు నెంబర్లు పెడతా, ఒక్కసారి మీరు చూడండి, లేదా కాల్ కలపమంటారా? కలుపు. ఒక్క నిమిషం, ఇంకో ఫోన్ తీసుకోరా. ఒక్క నిమిషం, వాట్సాప్లో కలుస్తా కదా, నీకెందుకు ఫోన్ చేస్తారు? అదే ఒక్కసారి కనుక్కుందాం, ముగ్గురం కలిసి మాట్లాడి తేలిపోతా కదా విషయం. నేను కాన్ఫరెన్స్ పెడతాను, ఉండండి ఒక్క నిమిషం. అసలు నీకు వాళ్ళకి ఏం సంబంధం? ఒకసారి నేనేమంటున్నా, ఒకసారి కాల్ చేస్తే ఏందని తెలుస్తా కదా, మాట్లాడదాం. మీ పేరు చెప్పి కాల్ చేస్తారు నాకు. కాదయ్యా, నీకు వాళ్ళకి ఏం సంబంధం అంటున్నా. నా వార్తలు చూసి నాకు రెగ్యులర్గా ఫోన్ చేస్తారు. నీకు ఫోన్ ఎవరు చెప్తారబ్బా, నాకు అర్థం కాదు. అట్లా ఇప్పుడు మల్లన్న గారు నేనేమంటున్నా అంటే, మీరు చాలా తెలివిగా మాట్లాడుతుండొచ్చు, దాంట్లో అభ్యంతరం ఏం లేదు నాకు. మీ తరపు నుంచి ఇప్పుడు వీరమ్మల్ల అనిల్ అనే వ్యక్తి మీ మనిషా కాదా? మీ రాజ్యాధికార పార్టీలో యూత్ జనరల్ సెక్రటరీ ఉండా లేడా? ఫోన్ కలుపు. ఉన్నాడా లేడా అంటున్నా నేను అడిగిన ప్రశ్న సమాధానం. ఉన్నాడా లేడా మీ పార్టీలో? లైట్ కలుపుతూ ఉండటం అనిల్, ఒక్క నిమిషం లైన్. కాల్ కనెక్ట్ కావట్లేదు కదా, కాల్ కనెక్ట్ కావట్లేదు, ఆయన బ్లాక్ చేసినట్టుంది. మీ దగ్గర ఉంటే ఒకసారి కలపండి, మాట్లాడదాం.
నేను జీతగానే అనుకుంటున్నారా తమ్మి? జీ ఏమంటారు? నేను జీతగానే అని నీకు ఎవరికి? నాకు ఫోన్ చేసే పర్పస్ మీ పేరు చెప్పే ఫోన్ చేస్తారు అంటున్నా. మీరు నాకు జీతగాడు అంటలేను. నువ్వు 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 కనుక్కో. నేను కనుక్కుంటే మీ పేరు చెప్పారు కాబట్టి కదా మీకు ఫోన్ చేసింది. అయ్యో చెప్పండి తమ్ముడు, అన్న. నీ గురించి నీకు ఎక్కువ అంచనాలు ఉంటే నీ దగ్గర పెట్టుకోగా నాకు ఫోన్ చేసి ఎక్కువ అంచనాలు లేవు, మీకు సంబంధం లేదని చెప్పి ఖండించురి. నాకు సంబంధం ఖండించరాదు, అయిపోతుంది కదా. అరే నువ్వెవడు వాడేవాడు ఖండిస్తాను అనుకో. ఇప్పుడు అనిల్ అంటే ఎవడో మీకు సంబంధం లేదు. నువ్వెవడు ఫస్ట్? సరే మంచి. మేము బీసీలం, మీ అందరం బీసీలం అన్నమాట. నేను ఎవరిని అంటే ఒకనాడు మీరు అందరూ ఛాయ పదలు అడుక్కుంటున్నప్పుడు మేము అందరం ప్రజల తరఫున ఛాయ పదలు కొట్టిన వాళ్ళం. నేను మీరు అడుగుతురు రేపు ప్రశ్న, మీరు అడుగుతురు ప్రశ్న మీరు ఎవరని. నువ్వు ఎవడే అంటున్నావు కదా. నిన్ను ఇవాళ ఎమ్మెల్సీ చేసింది మేమే, నాలాంటోలే. నాలాంటోలే. అవునా ఎక్కిరిస్తున్నావు కదా. చేసినావా లేదా? ఆ రోజు పెద్ద చేసినావా లేదా? ఇలా అడిగే హక్కు లేదా మాకు? ఏంటిది? ప్రజల తరఫున అడిగే హక్కు లేదా అంటున్నావు. ఏంది తరఫు నేను చెప్పు. నీ మనిషి నాకు ఫోన్ చేసి వేధిస్తుండంటే నువ్వు ఓడో అని అడుగుతున్నావు. ఏం మనిషి ఉన్నావురా నాయన, నిన్ను ఎందుకు వేధిస్తారు? సరే మంచిది, తెలుస్తుంది కదా. థ్యాంక్ యూ. నీకు సంబంధం లేదు కదా, నీకు సంబంధం లేదని తెలుస్తుంది కదా. నాకు సంబంధం ఉన్న రోజు చెప్పే చేస్తా. మంచిది నేను కూడా చెప్పే చేస్తా. అదే చెప్తున్నా, నేను కూడా చెప్పే చేస్తాను. అందుకే రైట్. చూసిరా ఏమంటాడు? నువ్వు ఓడా వాడోడాను ఏం రానిలు నువ్వు తెలియదట. టీఆర్పీ పార్టీ యూత్ జనరల్ సెక్రటరీ. ఇప్పుడు ఎవడో తెలియదు కదా. ఒక్క నిమిషం ఆగరా, ఇంకా మంచిది చూపిస్తే. ఇప్పుడు ఆకుల మనోజ్ అన్నట్టు ఉన్నాడు. అని పేరేం పేరు? ఆకుల మనోజా దేర్రాగరి. ఇప్పుడు మళ్ళీ ఆయన వెబ్సైట్ తీరి మనకు రిపోర్ట్ కొట్టిన వాళ్ళు వచ్చి ఉంటాడు. ఇప్పుడు వీడు నాకు సంబంధం అడిగాడు, మళ్ళీ అన్నాడు ఇప్పుడు నాకు సంబంధం లేదన్నాడు. మళ్ళీ జరే ఇగో నీకు సంబంధం లేకపోతే ఈ కొడుకులు ఎందుకు రిపోర్ట్ కొట్టి చెప్పాను. వస్తుందా? వెబ్సైట్ రావాలి. ఇప్పుడు వచ్చిందాక వెయిట్ చేద్దాం. వెబ్సైట్లో ఆకుల మనోజ్ రిపోర్ట్లు కొట్టులేరికే, ఫోన్లు చేసుడెరికే. చెప్పి చేసేటోడు మొగోడవుతాడు, చెప్పి చేయనోడు రెండు అవుతాడు. చెప్పి చేస్తామట, అది చెప్పి చేస్తాడే కదా మొగోడైతే. సరే ఒక్క నిమిషం. ఎవరికి సమాధానం చెప్పాను. ఛాయ పైసలు అడక తిన్నప్పుడు తెలియదురా. ఛాయ పైసలు బిచ్చం అడుక్కొని తిన్నప్పుడు తెలంగాణ ప్రజలను ఇప్పుడు జనాలు కూడా ఇట్నే అన్నారు. రేపు దమ్ముంటే ఏడాడు వస్తాడుగా. పేరు తీసేసినావరా మల్లేషా వెబ్సైట్లో? నువ్వోడాయా వీడోడాయా? మరి పీకనికే ఫోన్ చేస్తున్నావరా? నారాజ్ పటేల్కి వీళ్ళకు వాళ్ళకు ఫోన్ చేసి మహేష్ గాడితే నన్ను తిరుతుండు అని పీకనికే ఫోన్ చేస్తున్నావా? నేను ఓడో తెలియనప్పుడు లుచ్చ కొడుకు ఎందుకురా రాదటీలు ఫోన్లు వస్తున్నాయి? ఎన్నిసార్లు ఫోన్ వచ్చినాయి? నేను ఓడా ఇట్లా ఏవో చెప్పినా కదా, చేయిపోడు ఎక్కువ. నీకంటే ఎక్కువ తీటుంది నాకు, నీకంటే ఎక్కువ తీట మాటలు వస్తాయి, నీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాను. నేను కూడా బాజాబ్తా చెప్పి చేస్తాను. నేను చెప్పి చెయ్యి కొడక, నువ్వు చెయ్యి. ఫోన్ చేయమని నైట్ ఏది రాడు. నిన్న మనదాకుడు గారు వెబ్సైట్లో ఇచ్చిరాడు. ఇలా ఇగో ఈ కొక్కల కూడా మన కబ్జా చేసిన చెప్పిన. దీనికి సమాధానం చెప్పురా. వీళ్ళందరూ వెబ్సైట్లో ఉన్నారు కదా, నేను చెప్పిన ప్రతి పేరు వెబ్సైట్లో ఉన్నారు. ఏడాడు మన రిపోర్ట్ కొట్టిన రండ నా కొడుకు. ఈయన కాదు, ఈయన కాదు, ఈయన కాదు, ఈయన కాదు, ఏడాడు. అయ్యో వీళ్ళు వచ్చే కొడుకు. వీడు నీ మనిషి కాదురా. ఇది మొబైల్ నెంబర్తో సహా చూపిస్తారు. ఇప్పుడు మళ్ళీ ఇది నాకు సంబంధం లేదంటారు కదా. జర్ర ఒక్క నిమిషం ఆగరా దయచేసి. ఇప్పుడు చాలా రోజులు అవుతుంది అది వీడియో ఉంటుంది మన దగ్గర, కాకపోతే టైం పడుతుందేమో తీద్దాం. ఇప్పుడు వాడు నాకు సంబంధం లేదు, నువ్వు ఓడా అన్నాడు. ఏ రండ కొడుకు అయితే రిపోర్ట్లు కొట్టిండో, ఏ రండ కొడుకు అయితే ఇన్ని రోజులు గతంలో సిలికప్రాయం పంపినట్టు గుర్తుంది. ఒక్క నిమిషం ఆయన ఛానల్ చూద్దాం. రైట్, జూమ్ చేయరా. ఇప్పుడు అన్నాడుగా ఇప్పుడు నాకు ఏం సంబంధం లేదని. నాకేం సంబంధం లేనప్పుడు ఏం ఎవడరా, ఏ రండ కొడుకురా. ఒక్కొక్కటి నేను తిప్పుతా ఉంటా, మీరు అబ్జర్వ్ అయ్యారా. మావాడు జూమ్ చేస్తాడు. ఈడ ఒక్క నిమిషం, ఈ లైవ్లో ఫోన్ చేసింది. ఇది మళ్ళీ అందేగా వీడియో. జూమ్ చేయి, కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇలా కుక్కల కొండ మనోజ్ ఏడాడు, సారీ ఆకుల మనోజ్, ఆకుల నెంబరు ఈడ ఉన్న నెంబర్ ఉందా?
జరా ఆ నెంబర్ మ్యాచ్ కావాలి కదా. ఇప్పుడు నాకు తెలియదు అడిగి రండా, నువ్వు ఎవడా అన్నాడు కదా, నీ మిండడు అని చెప్తాను. ఎవడా అంటే నీ మిండడు అని చెప్తా. నా లెక్క నెంబర్ చూసుకోరా, 9951581614. సరిపోయిందా? ఇంకోటి పాజిటివ్ కామెంట్స్ పెట్టండి. ఇదారా పాజిటివ్ కామెంట్స్ పెట్టండి. ఇగో ఛానల్ డిలీషన్లు కానీ పెట్టు, ఛానల్ హ్యాక్లు, డిలీషన్లు, రిపోర్ట్లు, ఇలా ఏది తప్పురా? మొగోరు అది చెప్పరా నువ్వు. ఇప్పుడు ఛానల్ హ్యాక్ చేసింది తప్ప లేదు, పాజిటివ్ ఇదేందిరా? కౌంటర్ అటాక్ ఫోర్సా? గ్రూప్ పేరు మంచిగా చూడండి. ఏం పేరు ఉంది గ్రూప్ పేరు? ఏమనుంది? ఉన్నాడా లేడా? ఇప్పుడు నేను చెప్పిన పేరోడు మంచిగా పెట్టు. ఉందా? కౌంటర్ అటాక్ ఫోర్స్. ఏందిరా ఈ రండప్ప నాకు అరే ఇదా పచ్చినిది కౌంటర్ అటాక్ ఫోర్స్. నా లింకులు పెట్టుకొని వీడియోలు వేసుకొని ఇప్పుడు చెప్పు, నాకు తెలియదు ఎవడే నువ్వు, నీ సౌట మొఖాన చెప్పు ఎవడే నువ్వంట. సౌట బాడకావు, పిరికినా కొడక. ఎక్కువ ఊహించుకుంటున్నా, నిన్ను నువ్వే ఎక్కువ ఊహించుకుంటున్నావు. దేలాడుకో, ఏడ వండుకున్నావో ఇంకో గిది. అరే మళ్ళా 10 రూపాయలు దేదో బాబా అనే కాడ తీసుకొస్తాను నేను. ఇగో ఇది నువ్వు ఎక్కువ ఊహించుకొని మందుచ్చలు తాగి వాని బేరిచి వీని బేరిచి పైలు తెచ్చుకొని ఎక్కువ ఫీల్ అవుతున్నావు. ఇది రియాలిటీ. ఇది నీ బతికిది, మేమిచ్చిన బతికేయాలి నువ్వు బతికేది. మండుతున్నట్టుంది లోపల, మండుతుండి మాటలు వస్తలేవు దొంగ నా కొడుక్కి. ఇది చింతపండు నవీన్ పటేలు నాకేం సంబంధం లేదు మహేష్ గారు చూడండి అంటుండు కదా. అతి తొందరలో మీ అందరు తెలుస్తుంది ఎవడనేది. ఆ నోటితోనే చెప్తారా? 4 రోజులు టైం తీసుకోరా, చేద్దాం ఒక్కొక్కటి. ఇక ఏం రాసి